వెల్కమ్ టు ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. డిఎస్సి సోషల్ స్టడీస్ సిలబస్లో భాగంగా మనం 8th క్లాస్ సంబంధించినటువంటి 8th లెసన్ జీవనోపాధులు సాంకేతిక విజ్ఞాన ప్రభావం అనే టాపిక్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. టాపిక్లో వెళితే, అమెరికాలో తమ కార్ల ఉత్పత్తిలో అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన కంపెనీ ఏది? అమెరికాలో తమ కార్ల ఉత్పత్తిలో అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి కంపెనీ ఏది? వోక్స్వ్యాగన్, ఫోర్డ్, బెంజ్, జాగ్వార్. 2. ఫోర్డ్. విలియం ఫోర్డ్ తమ కార్ల కంపెనీలో అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. దీనివల్ల పని తేలికైంది, ఉత్పత్తి ఎక్కువైంది అని ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. అమెరికాలో తమ కార్ల ఉత్పత్తిలో అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన కంపెనీ ఏది? ఫోర్డ్. అసెంబ్లీ లైన్ విధానం అంటే ఏం లేదండి, కన్వీనర్ బెల్ట్ మీద వస్తువులు వెళుతూ ఉంటాయి, కావాల్సినవి కరెక్ట్ సామాన్ తీసుకుని మనం బిగించగలగటం, అంతకు ముందు చేసినటువంటి వ్యక్తుల యొక్క పనిని పరీక్షించి నెక్స్ట్ వైపుకి అది వెళ్ళేలా చూడటం, అదే అసెంబ్లీ లైన్ విధానం. దీన్ని విలియం ఫోర్డ్ తమ కార్ల కంపెనీలో ప్రవేశపెట్టడం జరిగింది. 2 సరైన ఆన్సర్. 1961-75 సంవత్సరాల మధ్య భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఎన్ని మిలియన్ టన్నులు? 1961-75 సంవత్సరాల మధ్య భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఎన్ని మిలియన్ టన్నులు? 2 సరైన ఆన్సర్, 101. 1961-75 సంవత్సరాల మధ్య భారతదేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు 101 మిలియన్ టన్నులు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1976-90 మధ్య 1976-90 సంవత్సరాల మధ్య భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఎన్ని మిలియన్ టన్నులు? 3 సరైన ఆన్సర్, 157. 1976-90 సంవత్సరాల మధ్య 150 టన్నులు మిలియన్ టన్నులను వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశం ఉత్పత్తి చేయగలిగింది. 1991-2009 సంవత్సరాల మధ్య భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఎన్ని మిలియన్ టన్నులు? 2 సరైన ఆన్సర్, 220. 29 అండి, అది 229, 220గా పడింది, సరి చేసుకోండి. 1991-2009 సంవత్సరాల మధ్య భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు 229 మిలియన్ టన్నులు. కంబైన్డ్ హార్వెస్టర్ అను పదం దేనికి సంబంధించినది? కంబైన్డ్ హార్వెస్టర్ పరిశ్రమలు, వ్యవసాయం, గనులు, బ్యాంకింగ్. 2 సరైన ఆన్సర్, వ్యవసాయం. కంబైన్డ్ హార్వెస్టర్ అను పదం టెక్స్ట్ బుక్ను అనుసరించి వ్యవసాయానికి సంబంధించినటువంటి పదం. కంబైన్డ్ హార్వెస్టర్ నాకు చెందని విషయం ఏది? ఈ క్రింది ఇవ్వబడినటువంటి విషయాల్లో ఏది కంబైన్డ్ హార్వెస్టర్కు చెందదు? 1 వరి కోస్తుంది, 2 ధాన్యం నూర్పిడి చేస్తుంది, 3 పొల్లును వేరు చేస్తుంది, 4 ఆరబెడుతుంది. 4 సరైన ఆన్సర్, ఆరపెడుతుంది అనేది కంబైన్డ్ హార్వెస్టర్కు చెందదు. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ 3 వీడియోలు చెప్తున్నాను. ఇక్కడ రెడ్ లైన్ బై డిఫాల్ట్గా వస్తుంది, దాన్ని పట్టించుకోవద్దని చెప్తున్నాను. అయినా మెసేజ్ చేస్తున్నారు. నేను చెప్పిన ఆన్సరే కరెక్ట్. 4 ఆరపెడుతుంది అనేది కంబైన్డ్ హార్వెస్టర్కు చెందదు. కంబైన్డ్ హార్వెస్టర్ అంటే ఇది వరి కోత యంత్రం. అది వరిని కోస్తుంది, కోసిన ధాన్యాన్ని నూర్పిడి చేస్తుంది, పొల్లును వేరు చేస్తుంది. వరిని కోసి ధాన్యాన్ని అంతా ఒక చోటకు చేరుస్తుంది. ఈ చేర్చేటప్పుడు పోత పోసిన గింజలని, పొల్లు గింజలని, అంటే ధాన్యం గట్టిగా ఉండే బియ్యపు గింజ లోపల ఉంటుంది, దాన్ని పొల్లు గింజ అంటే బియ్యపు గింజ లేకుండా ఉండే తాలు లేదా తౌడు లేదా ఊక, తౌడు కాదులేండి ఊక, దీన్ని వేరు చేస్తుంది. ఈ రెండింటిని వేరు చేస్తుంది. ఈ 3 పనులు చేస్తుంది కాబట్టి దీన్ని కంబైన్డ్ హార్వెస్టర్ అని పిలుస్తారు. కాబట్టి 4 సరైన ఆన్సర్, ఆరపెడుతుంది అనేది చేయదు. కంబైన్డ్ హార్వెస్టర్ ఏ పంటకు సంబంధించినది? వరి. 3 సరైన ఆన్సర్, కంబైన్డ్ హార్వెస్టర్ వరికి చెందినటువంటి పదం.
భారతదేశంలో 1988వ సంవత్సరంలో ఏ రాష్ట్రంలో చేనేత యూనిట్లు ఎక్కువగా ఉన్నాయి? భారతదేశంలో 1988వ సంవత్సరంలో ఏ రాష్ట్రంలో చేనేత యూనిట్లు ఎక్కువగా ఉన్నాయి? 2 సరైన ఆన్సర్ తమిళనాడు. 1988వ సంవత్సరంలో తమిళనాడులో 5,56,000 చేనేత యూనిట్లు ఉన్నాయి. 2 సరైన ఆన్సర్ తమిళనాడు. భారతదేశంలో 1988వ సంవత్సరంలో ఏ రాష్ట్రంలో చేనేత యూనిట్లు అత్యంత తక్కువగా ఉన్నాయి? 98వ సంవత్సరంలోనే చేనేత యూనిట్లు తక్కువగా ఉన్నదని అడుగుతున్నాడు. 2 సరైన ఆన్సర్ పంజాబ్. పంజాబ్లో 22,000 చేనేత యూనిట్లు ఉన్నాయి. 2 సరైన ఆన్సర్. భారతదేశంలో 2009వ సంవత్సరంలో ఏ రాష్ట్రంలో చేనేత యూనిట్లు తక్కువగా ఉన్నాయి? ఇందాక చెప్పింది అంటే ఇది 10వ క్వశ్చన్. 9వ క్వశ్చన్ ఏంటి? తక్కువగా ఉన్నదే కానీ 1988వ సంవత్సరంలోకి అడిగాడు. ఇది కూడా తక్కువగా ఉన్న రాష్ట్రాన్ని అడుగుతున్నాడు కానీ 2009వ సంవత్సరం అడుగుతున్నాడు. భారతదేశంలో 2009వ సంవత్సరంలో ఏ రాష్ట్రంలో చేనేత యూనిట్లు తక్కువగా ఉన్నాయి? ఇది కూడా పంజాబే. 2009వ సంవత్సరానికి కేవలం 300 చేనేత యూనిట్లు మాత్రమే పంజాబ్లో ఉన్నాయి. సేమ్ క్వశ్చన్. భారతదేశంలో 2009వ సంవత్సరంలో ఏ రాష్ట్రంలో చేనేత యూనిట్లు ఎక్కువగా ఉన్నాయి? ఇది కూడా తమిళనాడే. 1,55,000. 1988లో భారతదేశంలో చేనేత యూనిట్లు ఎక్కువగా ఉన్నది తమిళనాడే. అలాగే 2009లో కూడా చేనేత యూనిట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తమిళనాడే. 1988వ సంవత్సరంలో 5,56,000 ఉంటే అది 2009 సంవత్సరానికి 1,55,000కి పడిపోయింది. దాదాపు 4 లక్షల చేనేత యూనిట్లు కనుమరుగయ్యాయి. అలాగే 1988వ సంవత్సరంలో తక్కువగా చేనేత యూనిట్లు కలిగిన రాష్ట్రం పంజాబ్, 22,000. 2009వ సంవత్సరంలో కూడా తక్కువగా చేనేత యూనిట్లు ఉన్న రాష్ట్రం కూడా పంజాబే, కేవలం 300. అంటే దాదాపుగా 21,700 చేనేత యూనిట్లు కనుమరుగయ్యాయి పంజాబ్ రాష్ట్రంలో. అంటే చేనేత యూనిట్లు రాను రాను తగ్గిపోతున్నాయి అని అర్థం. యాంత్రిక విజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల చేనేత కార్మికుడి కంటే మరమగ్గాలపై ఎన్ని రెట్లు ఎక్కువ బట్టను ఉత్పత్తి చేయగలుగుతున్నారు? అంటే యంత్రాలు ఉపయోగించడం వల్ల ఒక చేనేత కార్మికుడి కంటే మరమగ్గాలు ఎన్ని రెట్లు ఎక్కువ బట్టను ఉత్పత్తి చేస్తున్నాయి అని అడుగుతున్నాడు. 5 రెట్ల, 6 రెట్ల, 7 రెట్ల, 8 రెట్ల? దీనికి సరైన ఆన్సర్ 2, 6 రెట్లు. యాంత్రిక విజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల చేనేత కార్మికుడి కంటే మరమగ్గాలు 6 రెట్లు ఎక్కువగా బట్టను ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. అతిపెద్ద టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ని కలిగి ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం ఎన్నో స్థానం? 3 సరైన ఆన్సర్, 3వది. అతిపెద్ద టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ కలిగిన దేశాలలో భారతదేశం 3వ స్థానాన్ని కలిగి ఉంది. 1994లో ల్యాండ్లైన్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేరొక వ్యక్తితో 3 నిమిషాల పాటు మాట్లాడితే అందుకు అయ్యే ఖర్చు ఎంత ఉండేది? 1994 సంవత్సరం నాటి మాట. 1994 సంవత్సరంలో ల్యాండ్ ఫోన్, అప్పుడు సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ ఫోన్ నుండి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వ్యక్తితో 3 నిమిషాల పాటు మాట్లాడితే ఖర్చు ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. 28 రూపాయలు. 2 సరైన ఆన్సర్, 28 రూపాయలు. ఆ వ్యక్తికి 28 రూపాయలు ఖర్చు అయ్యేది 1994 సంవత్సరంలో. ల్యాండ్లైన్ ద్వారా 500 కిలోమీటర్ల అవతల ఉన్న వేరొక వ్యక్తితో 3 నిమిషాల పాటు మాట్లాడితే అతనికి అయ్యే ఖర్చు 28 రూపాయలు. 2 సరైన ఆన్సర్. ఇది డిఫరెన్స్. బీఎస్సీ సోషల్ స్టడీస్ సిలబస్లో భాగంగా మనం 8th క్లాస్ సంబంధించి జీవనోపాధులు, సాంకేతిక విజ్ఞాన ప్రభావం అనే టాపిక్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ సంబంధించిన మరికొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఆల్ పర్పస్ ఛానల్. థ్యాంక్ యూ.